హాయ్ హలో వెల్కమ్ టు ఉషా వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో నేనైతే మొలకల కర్రీ అయితే చేస్తున్నాను చూడండి. దానికి కావాల్సింది ఒక టమాటానండి, ఒక 2 ఉల్లిపాయ ముక్కలను అయితే తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేసి వేయించుకోవాలండి. అలా కొంచెం వేగిపోయాక గోల్డెన్ కలర్ రావాలండి. నేనైతే కొత్తిమీర కూడా కట్ చేసి సన్నగా పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఇవి గోల్డెన్ కలర్లో అయితే వచ్చేస్తున్నాయి. ఇంకాస్త వేగాలన్న ముందే దాంట్లో టమాటా ముక్కలను అయితే వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం అలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ మొలకలను అయితే తీసుకున్నాను కడిగేసి. ఇవి కాస్త అలా కలుపుతూ ఉండండి, చాలా గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి. అవి వేగిపోతున్న టైంలో దాంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయలేదు, కారం అయితే వేసుకున్నాను. అంతా ఒక్కసారి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి తేలిపోవాలి మనకి. మధ్య మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుతూ ఉండండి. ఇవి కూడా కొంచెం వేగిపోయాక మొలకలను అయితే దాంట్లో వేసేసుకుందామండి. వేసుకొని మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే కలుపుకొని దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్, కొంచెం గార్నిష్ కోసం మనం కొత్తిమీర అయితే వేసుకొని మసాలా కూడా వేసుకొని సాంబార్ మసాలా కానీ ఏదైనా ఒక చిన్న మసాలా కొంచెం అయితే వేసుకొని మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలండి. తర్వాత దీన్ని రొట్టెలో కానీ చపాతీలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్